హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చంద్రస్ ఒపీనియన్ ఛానల్. అబ్బా, నిన్న జరిగిన నైట్ ఎపిసోడ్ చూసిన తర్వాత నేను లైవ్ కూడా చూశాను. ఎపిసోడే కాదు, లైవ్లో కూడా చూశాను. దానికి అంటే యాక్చువల్లీ ఎపిసోడ్ ముందు కంటే తర్వాత లైవ్లో వచ్చింది. క్లియర్గా చూశాను. లిటరలీ నాకు ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో నాకు అసలు అర్థమే అవ్వట్లేదు. నాకు ముందు నుంచి వాళ్ళని చూస్తే నాకు అసలు నచ్చదు. బట్ ఇప్పుడు ఈరోజు నేను ఆల్రెడీ చెప్పాను కదా, యాడ దొరికిన సంతరా వీళ్ళంతా అనేసానని. లిటరలీ ఈరోజు నిజంగా అనిపిస్తుంది. అగ్ని పరీక్ష అని ఒక షో పెట్టి ఇలాంటి చెత్తనంతా తీసుకొచ్చి మా మీద వేసి రుద్దుతున్నారా బాబు అనిపిస్తుంది. ఒపీనియన్స్ చెప్పే వాళ్ళకైతే ఓకే, వాళ్ళకి కంటెంట్ ఉంటుంది, ఓకే, ప్రాబ్లం లేదు. బట్ కానీ చూసే ఆడియన్స్కి ఎలా అనిపిస్తుందంటే అసలు నేను నేను నా నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు చెప్తుంటే దాన్ని బట్టి చెప్తున్నాను. నేను ప్రోగ్రాము అది పక్కన పెట్టేస్తే చుట్టుపక్కల జనరల్ ఆడియన్స్ ఏం మాట్లాడుకుంటారు ఏంటి దాన్ని బట్టి చెప్తున్నాను నేను. ఎంత వరస్ట్ కంటెస్టెంట్స్ అంటే మామూలు కూడా అసలు చూడాలని లేదని చెప్తున్నారు. లిటరలీ ప్రోగ్రామ్ చూడాలనిపించట్లేదు. సేమ్ ఇదే డైలాగే. అంత చెత్తగా ఉందంటే అంత చెత్తగా ఉంది అసలుకి. అసలు ఆ కామ్నెస్ని తీసుకొచ్చి ఆడు పెట్టడం ఏమిటో. వీళ్ళు సరే ఓకే పెట్టారు, వాళ్ళు ఈ సెలబ్రిటీస్ వాళ్ళకి పనులు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, అంతా ఓకే. వాళ్ళకి మరీ అంత హైప్ ఎందుకు ఇస్తున్నారు? లాస్ట్ యాక్చువల్లీ నేను ఫస్ట్ వీక్లోనే ప్రియాకి ఇచ్చి పడేయాలి అనేసి తమ్నైల్ కూడా పెట్టాను నేను. ఒక్క డైలాగ్తో నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలని నాగార్జున సార్ కథం చేసేసారు అక్కడికి. పాప ఓ రేంజ్లో ఇచ్చిపోతుంది. ఇంకా శ్రీజాకి అయితే అసలు ఏం చెప్పాల్సిందే ఏం లేదు, అసలు ఏమీ చెప్పలేదు. అసలు లిటరలీ ఆ శ్రీజ వాయిస్ వింటుంటే అబ్బా నాకు ఇరిటేషన్ వస్తుంది. ఇరిటేషన్ అంటే మామూలు ఇరిటేషన్ కాదు. అరే, కెప్టెన్సీ కంటెండర్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అసలు వాళ్ళని ఏమన్నా మాట్లాడిస్తున్నారా? అంటే ఫేవరెటిజం చూపిస్తున్నారా? కాలికేస్తే ఏలికేస్తే కాలికి. అబ్బా అసలుకి అంటే వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఉండకూడదు, వాళ్ళకంటూ ఒక ఇది ఉండకూడదు, వాళ్ళు దేనికి సెలెక్ట్ చేసుకోకూడదు. ఏదన్నా చేస్తే ఫేవరెటిజం అంటారు. మీరేం చేస్తున్నారు మరి? పవన్ గెలవాలనేసి మరి మీరేం చేసింది? అది ఫేవరెటిజం కదా? ఇంకా లిటరలీ ఆయన భరణి గారిని అయితే అస్సలు అబ్బా నాకైతే చాలా అసలుకి నేను రివ్యూవర్గా చెప్పట్లేదు, ఒపీనియన్గా చెప్పట్లేదు, నేను జనరల్ ఆడియన్గా చూసి చెప్తున్నాను. లిటరలీ అయ్యో పాపం అనిపిస్తుంది సీరియస్లీ. ఏజ్లో చాలా పెద్ద అసలుకి ఆయన ఎంత ఓపిక్గా ఎంత అసలుకి ఇంకెవరైనా ఆ పొజిషన్లో ఉంటే ఈవెన్ శివాజీ గారు ఉన్నా కూడా అంత ఓపిక్గా ఉండేవాళ్ళు కదేమో. శివాజీ గారికి కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి. బట్ ఆయన రైట్ పాయింట్ ఉన్నప్పుడు గట్టిగా నోరు తెరిచి మాట్లాడేవాళ్ళు. బట్ కానీ భరణి గారు అసలు ఏం వీళ్ళతో ఏం మాట్లాడదామని వదిలేస్తున్నారు. లిటరలీ ఏం మాట్లాడతాం వీళ్ళతో అనేసానని. వాళ్ళలో ఓనర్స్గా వచ్చాడు. సరే, వచ్చిన వాడిని వీళ్ళలో కలుపుకుంటున్నారా? అసలు ఆయన నమ్ముతున్నారా? ఇది చేస్తున్నారా? ప్రతి దానికి ఆయన ఏం చేసినా తప్పే. అది ఆయన ఏం చేసినా తప్పే. కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు, పక్కన మాట్లాడితే తప్పు, అక్కడ కూర్చుంటే తప్పు, ఇక్కడ కూర్చుంటే తప్పు, ఎవరితోనో మాట్లాడుతున్నారంటే మ్యానిపులేట్ చేస్తున్నారంటారు. గేమ్ లిటరలీ మొన్న అడిగిన చక్రం వ్యూహం దాంట్లో అంత కష్టపడి ఆయన ఆడి ఇమాన్యుల్ని ఆపితే ఆయన ఇప్పటికే కామనర్స్ వాళ్ళు మాతో కలవట్లేదు, మా కోసం ఆడట్లేదు, మాతో ఇది చేయట్లేదు. బాబా నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు. అంత ఘోరంగా ఉండారు అసలుకి. లిటరలీ ఇద్దరు అమ్మాయిలు అసలు ఆట మొత్తాన్ని అసలు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు. అరే, వాళ్ళకి ఎవరికైనా చెప్పండి రా బాబు అనిపిస్తుంది. అరే ఇది ఇలా కాదమ్మా, ఇలా ఇంత నెగిటివిటీ బయట వచ్చేస్తుంది. బయటకు వచ్చి చూసుకుంటే ఎంత అసలు ఎలా ఉంటుందో వాళ్ళకి. లిటరలీ కింద కామెంట్స్, ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ అయితే కన్నా ప్రియా ఎలిమినేటెడ్ బటన్ ఇదే ఉన్నాయి మొత్తం. అలా అనిపిస్తుంది. అంత నెగిటివిటీ నేను శోభా గారికి చూసాను. దాని తర్వాత ఇప్పుడు ప్రియాకి శ్రీజాకి చూస్తున్నాను. అసలు లిటరలీ శోభా గారు బెస్ట్ అనిపిస్తుంది. ఆమె పాయింట్ ఏదన్నా ఒక చోట మాత్రం అలా అరిచేది. వీళ్ళు ప్రధానికి అరవడమే, ప్రతి పాయింట్కి అరుస్తారు వీళ్ళు, ప్రతి పాయింట్కి. నేను ఇంకా ప్రియా లైవ్లో అంటుంది అంటే అరిచిన వాళ్ళంటే తప్పంటే మీరు అరవట్లేదా? మీరు అరవరా?
మన ఎలిమినేషన్లో నామినేషన్స్ జరిగినప్పుడు మీరు అరవట్లేదా అని తనుజని అడుగుతుంది. అరవచ్చమ్మా, ఎవరైనా అరుస్తారు, నేనైనా అరుస్తాను, ఇంకెవరైనా అరుస్తారు. ఇంకో పాయింట్ అది, దానికి ఒక సందర్భం, ఒక పాయింట్, ఒక ఇది ఉన్నప్పుడు మాత్రమే అరవాలి. అప్పుడు దానికి ఒక వాల్యూ ఉంటుంది. నువ్వు పద్దాకల ప్రతి దానికి అరుస్తున్నావు అనుకో, దానికి అసలు వాల్యూ ఉండదు, చిరాకు దొబ్బుతుంది. లిటరలీ నిన్న గేమ్ చూసిన తర్వాత ఇంకా గేమ్ విషయానికి వచ్చేద్దాం. రంగు పడుద్ది టాస్క్ గురించి. బా సూపర్ సంచాలక్, సూపర్ అంటే అంత సూపర్ వరస్ట్ సంచాలక్ అసలుకి. దీనివల్ల రీతు బిహేవియర్ ఏంటి, ఆమె మనసులో ఏముంది ఏంటి అనే విషయం ఒకటి క్లారిటీగా బయటపడింది. అసలు మార్నింగ్ నేను అసలు ఒక్కొక్కరి చోట ఒక్కొక్క మాట చెప్తుంది. ప్రియా దగ్గరికి, అరే నేను నీకోసం చాలా ఫైట్ చేశాను రా అని అంటది. 2 votes పడ్డారా అని అంటది. యాక్చువల్లీ వాళ్ళు రూమ్లో ప్రామిస్ చేసుకుంటారు ఎవరికి ఎవరు ఏం చెప్పకూడదని. వీడొచ్చి బయట మాట చెప్తుంది. డిమాండ్ పవన్కి ఏం చెప్తుంది, నీ పేరు కోసం నేను చాలా ఫైట్ చేశాను. ఫైట్ చేసి నీ ఒక్కొక్కటే కదమ్మా పడేది. వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. వై? బికాజ్ ఎందుకంటే డిమాండ్ పవన్ సాఫ్ట్గా ఉంటాడు, ఏదైనా ఒక విషయం చెప్పినా అర్థం చేసుకుంటాడు, వెంటనే డెసిషన్స్ తీసుకోడు, ఆలోచించి డిసిషన్ తీసుకుంటాడని ఆ పాయింట్స్కి వాళ్ళు కన్విన్స్ అయ్యారు. హౌస్ టెనెంట్స్ అందరు కన్విన్స్ అయ్యారు. అందుకు అందరూ ఓట్లేశారు, అందరూ యాక్సెప్ట్ చేశారు. ఆ ప్రియా కంటే డిమాండ్ పవన్ బెస్ట్ అనేసి అందుకు కన్విన్స్ అయ్యారు. లిటరలీ నేనే కష్టపడ్డాను, నేనే చేశాను. కష్టపడ్డావు సంచాలకుగా, పర్ఫెక్ట్గా కష్టపడి పర్ఫెక్ట్గా ఎలా గేమ్ ప్లాన్ చేసి బర్నీ గారిని అవుట్ చేపించేసి డిమాండ్ పవన్ని నీ చేతులతో నువ్వే కెప్టెన్ చేసావు. సూపర్. దీని గురించి సాటర్డే నాగార్జున గారు ఏం మాట్లాడతారో ఏం చెప్తారో నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. బట్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేసింది అక్కడ ఏం ఉండవు. సాటర్డే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇంకొకటి ఏదో ఉంటుంది అక్కడ. సంచాలక్ కూడా వాటే బిగ్ బాస్ భయంకరంగా నువ్వు ప్లాన్ చేసావు. బిగ్ బాస్ మామూలు కూడా కదా అసలుకి. వట్టే ప్లానింగ్ అనిపించింది. కావాలని సంచాలకుగా రీతిని పెట్టాడు. బట్ కానీ దానివల్ల మనకు రీతు ఏంటి, దానికి స్ట్రాటజీ ఏంటి, తన బిహేవియర్ ఏంటి అనేది నాకు అర్థమైపోయింది. అసలు బర్నీ గారు స్టాప్ అన్నప్పుడు 3 times పూసారనేసి తనని ఎలిమినేట్ చేసింది. డిమాండ్ పవన్ కూడా పూసాడు. మరి డిమాండ్ పవన్ ఎందుకు ఎలిమినేట్ చేయలేదు? సరే ఆ పాయింట్ వదిలేస్తే ఇంకొకటి, కూర్చొని సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అని గట్టిగా అరుస్తుంటాడు. ఆ కళ్యాణం వాళ్ళిద్దరిలో ఇలా మూసాడు. నేను ఎవరైనా మాట్లాడితే నేను ఎలిమినేట్ చేస్తాను అని చెప్పి అంత గట్టిగా అరుస్తుంటే, నువ్వు టెనెంట్స్ ఆ సంజన గారు మాట్లాడతారు మధ్యలో అంతే ఒక్కసారి, అయినా కూడా ఎలిమినేట్ చేయదు. ఈమె పాయింట్స్ పెడుతుంది, ఈమె రూల్ పెడుతుంది, ఈమె బ్రేక్ చేస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆఫ్టర్ టాస్క్ రీతు పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్, మామూలు కూడా కాదు. మహానటి కంటే మహానటి మించిపోయింది అసలుకి. లిటరలీ ఆమె బయట వచ్చి ఆ ఎపిసోడ్ చూసుకుంటే ఆమెకే అనిపిస్తుంది, అరే నేను ఇంత చెత్తగా చేశానని. ఏడుపు రాకపోయినా ఏడుపు వచ్చినట్టు బయటకు వచ్చి హ్యాపీగా లిఫ్ట్కి వేసుకుంటూ ప్రియాతో మాట్లాడుతూ, ప్రియా పాయింట్ పెట్టిన తర్వాత అప్పటికప్పుడు ఆమె రియలైజేషన్ అయిపోయింది, అరే బయటకి ఇది ఎలా వెళ్తుందారా అని ప్రియా అంటే అప్పటికప్పుడు తనకి ఫీలింగ్ వచ్చేస్తుంది. అప్పటికప్పుడు నడుస్తుంది, హరీష్ గారిని టైం ఇవ్వమంటుంది, కళ్యాణి పిలిపించుకుంటుంది. ఏడుపు కంట్రోల్ నుంచి నేను లిటరలీ జూమ్ చేసి చూశాను అసలు నిజంగానే నువ్వు ఏడుస్తుందా, ఊరికనే టిష్యూస్ ఇస్తున్నారా అనేసి నేను. అసలు అక్కడ వాటరే రావట్లేదు. ఆ కళ్యాణం ఈ పులిహోర బ్యాచ్ని అయితే ఇంకా వరస్ట్. అసలు వాళ్ళ గురించి చెప్పకూడదు అనుకుంటాను, ఎందుకంటే చాలా మంది రివ్యూస్ వాళ్ళ గురించి తమ్నైల్ పెట్టి మరీ చేశారు. అసలు చెప్పడం వేస్ట్, అసలు వేస్ట్. బెటర్ ఇప్పుడైనా తనుజ గారు బయటపడ్డారు దాంట్లో నుంచి. ఇంకా ఇలానే ఉంటారు బెస్ట్ అనిపిస్తుంది నాకు. లేకపోతే తనుజ గారికి బయట నిజంగానే మంచి ఫీడ్బ్యాక్ ఉంది. ఆమె వీళ్ళతో కానీ చేరినంటే నిజంగా ఆమె గ్రాఫ్ మొత్తం పడిపోయేది. ఆమె కూడా లవ్ ట్రాక్ ఇదే అయిపోయేది. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా ఆమె గేమ్ ఆడుకునిందంటే చాలా బాగుంటుంది వీళ్ళతో ఉండకన్నా. బెటర్ ఈ టాస్క్ జరిగి తనుజ గారికి ఒక మంచి పని జరిగింది అనిపిస్తుంది నాకైతే కన్నా. లేదంటే ఆమె వీళ్ళతో ఉండి నిజంగా లవ్ ట్రాక్ ఇది అదే అనుకొని ఆమెకి అసలు చాలా ఆమెకున్న ఫాలోయింగ్ మొత్తం పోయేదేమో.
వీళ్ళతో ఉంటే. అసలు సీరియస్ నాకు కోపం చేస్తుంది నిజంగా. నేను ఎంత కంట్రోల్ చేసుకొని చెప్తున్నాను, ఇంకా అసలు ఎలాంటి మాటలు మాట్లాడాలనిపిస్తుందో. ఒక రాక్షసుని, ఒక బ్రహ్మ రాక్షసుని తీసుకొచ్చి టీవీలో వదిలేసి మీరు చావండి, మీరు చావండి అన్నట్టు చేసేసినట్టు అనిపిస్తుంది నాకు బిగ్ బాస్ వాళ్ళు. లిటరల్లీ నాకు అలానే అనిపిస్తుంది. నాకు ఈ ఫీలింగ్ నాకు శోభ గారు ఉన్నప్పుడు అనిపించింది. బట్ కానీ వాళ్ళు చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. వీళ్ళతో పోలిస్తే అసలు చాలా బెటర్ అనిపిస్తుంది. సీరియస్లీ ఎంత కోపం వస్తుందంటే అసలు ఆ బిహేవ్, ఆ టాస్క్ జరుగుతుంటే అసలు ఆ అమ్మాయిలు అరవస్తుంటే నాకు ఏంటి అసలుకి అది. అట్లీస్ట్ బిగ్ బాస్ కూడా వార్నింగ్ ఇవ్వడు అంతలో వాళ్ళు మాట్లాడుతుంటే. ఇదే గైస్ నా ఒపీనియన్. నేను చెప్పాల్సింది నేను చెప్పేశాను. మీకు కానీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, బాయ్.